బక్క చిక్కిన దేహంట, పదునైన మాటల తూట. ఇంటి పేరు కల్వకుంట్ల, పుట్టింది సిద్దిపేట. కదిలించాడు ఢిల్లీ కోట, సాధించాడు తెలంగాణ కోట. సంబరాలు జరుపుకున్నారు ప్రతి ఇంట. ఇది కేసీఆర్ గురించి క్లుప్తంగా చెప్పాలనుకుంటే. కానీ ఆయన గురించి తెలుసుకోవాలనంటే పుంఖాలుగా చెప్పినా కూడా సమయం సరిపోనంత విషయం ఉన్న వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. మాటల ఆయుధంతో విరుచుకుపడితే ప్రతిపక్షానికి మాటలు ఎత్తుక్కోవడానికి సమయం పట్టేలా మాటలతో మాయం చేయగల దిట్ట ఆయన. దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి కన్విన్స్ చేసి 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఈ రాష్ట్రం సాధించబడ్డది. ఈ చరిత్ర. అవసరానికి మాటిచ్చినా తడువుకోకుండా ఖండించగల దిట్ట ఆయనే. అవసరమైతే శత్రువునైనా ముద్దు పెట్టుకుంటాడు. అవసరం లేకపోతే ఎంత గగ్గోలు పెట్టినా సరే వదిలిపెట్టని కర్కోటకుడు. కంఠంలో ప్రాణముండంగా తెలంగాణను మళ్ళా బానిస కానియా. ఎట్టి పరిస్థితులు కూడా అవసరమైతే సస్తగాని తెలంగాణను మాత్రం బానిస కానియా. శత్రువుపై సామధాన భేద దండోపాయాలను నిర్భయంగా ఉపయోగించి తన వాడిగా చేసుకునేలా చాణక్యాన్ని నడిపించగల దిట్ట నేటి తరానికి ఉద్యమ వీరుడు. గోడ కేలాడేసిన తుపాకీ కూడా సైలెంట్ గానే ఉంటది, అది తీసి గర్జిస్తే. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ అనే 3 ఆంగ్ల అక్షరాలతో సుప్రసిద్ధుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి. దండం పెట్టి చెప్తా ఉన్నా, మనం వేసే ఓటు జాగ్రత్తగా చేయకపోతే, ధర్మం వైపు నిలబడకపోతే పెట్టుబడిదారులకు మనమే సర్దిగట్టినట్టు. కేసీఆర్ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో ఇప్పుడు ఒక్కసారి తెలుసుకుందాం. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే కేసీఆర్ పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో సీతానగరం మండలం ముడ్డిపేట గ్రామానికి చెందినవారు. కాలక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మానేరు నదీ పరివాహక ప్రాంతంలో నివసించేవారు. 1945-48 ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి మెదక్ జిల్లా చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడ్డారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు వెంకటమ్మ దంపతులకు జన్మించారు చంద్రశేఖరరావు. సిద్దిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా BA పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో MA తెలుగు సాహిత్యం చదివారు. 1969 ఏప్రిల్ 23న శోభను వివాహమాడారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె. కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవిత. విద్యార్థి దశ నుంచే కేసీఆర్కు రాజకీయ రంగంలోకి వెళ్లాలని స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ కేసీఆర్కి రాజగురువు అంటారు. చంద్రశేఖరరావు చదువు పూర్తవుతుండగా ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తానని అతని రాజకీయ గురువు మదన్ మోహన్ని సూచిస్తే నేను ఉద్యోగం చేయను, రాజకీయాల్లోకి వస్తానని మదన్ మోహన్ గారితో చాలా స్పష్టంగా చెప్పారు. విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖరరావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయాడు. 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్ 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఎన్టీఆర్ గార్డెన్ ఏదైతే ఉందో అది చిరస్థాయిగా ఎన్టీఆర్ గార్డెన్ గానే ఉంటుంది. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువైన మదన్ మోహన్ పైనే పోటీ చేసి గట్టి పోటీ ఇచ్చి 877 ఓట్ల తేడాతో కేసీఆర్ అప్పుడు ఓడిపోయారు. తన మాటల చాతుర్యంతో అందరినీ త్వరగా ఆకర్షించగలిగిన వ్యక్తి కేసీఆర్. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని మనం చేస్తాం. తెలుగు మీద అపారమైన పట్టు కలిగిన కేసీఆర్ తెలుగు మాండలికాలపై పూర్తి పట్టు ఉన్న వ్యక్తి కావడంతో ఎన్టీఆర్ కూడా తెలుగు భాషా ప్రేమికుడు అవ్వడం వల్ల ఎన్టీఆర్ కి కేసీఆర్ యాస భాషల గురించి చర్చించుకునేవారు. 1985లో తెలుగుదేశం తరపున ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు కేసీఆర్. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఇక ఆ తర్వాత 1989, 1994, 1999, 2001 ఉప ఎన్నికలో వరుసగా గెలుపొందారు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానాన్ని కూడా సంపాదించారు కేసీఆర్. 1992-93లో పబ్లిక్ అండర్టేకింగ్ చైర్మన్ పదవిని నిర్వహించారు. ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉన్నా అప్పటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ను కాదని చంద్రబాబుకి సపోర్ట్ చేశారు కేసీఆర్. 1997-98లో కేసీఆర్కు తెలుగుదేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవి కూడా నిర్వహించారు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తనకు మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్ను అసంతృప్తికి లోను చేసింది. దొంగతనం చేస్తూ దొంగ అని అనద్దట, పట్టుకోవద్దట,
మొత్తం బండారం బయటపడేది మీరే చూసిన టీవీలలో. తెలంగాణ అవసరం లేదు, సీమాంధ్రతో కలిసి ఉండడం తెలంగాణకు అవసరమని అసెంబ్లీలో ప్రకటించారు కేసీఆర్. ఆ తర్వాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేశారు. తొలి దశ తెలంగాణ ఉద్యమం, మలి దశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటేమీ అసాధ్యం కాదన్న అభిప్రాయాన్ని ఏర్పరిచింది కేసీఆర్కు. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటు చేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోవడం, విద్యుత్ ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపించాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి 15 ఏళ్లు పైచిలకు 5 ఎన్నికల్లో సిద్దిపేటలో వరుసగా గెలుస్తుండడంతో స్థానికంగా తనకు ఎదురు లేదు అనే అంచనా కూడా వచ్చారు కేసీఆర్. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశారు. చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్గా ఉండడం, బీజేపీకి నమ్మకమైన నాయకుడు అవడం వల్ల 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలుగా విభజించడంతో పార్లమెంట్లో ఇంకో 15 సంవత్సరాలు రాష్ట్ర విభజన చేయకుండా తీర్మానం చేసి ఉండడంతో సన్నిహితులు, మిత్రులు తెలంగాణ రాష్ట్రం వచ్చేది లేదు, సచ్చేది లేదు, తెలంగాణ అంటే పులి మీద స్వారీ లాంటిది, చచ్చే వరకు స్వారీ చేయాల్సిందే వద్దని కేసీఆర్ను వారించారు. అయినా సరే వినకుండా ప్రత్యేక రాష్ట్ర సాధనకై టీఆర్ఎస్ పార్టీని పెట్టారు కేసీఆర్. జయశంకర్ గారిని సిద్ధాంతకర్తగా కేసీఆర్ పార్టీ పెట్టడంతో అందరూ హేళన చేశారు. ఆ విషయం తెలిసి కూడా కేసీఆర్ పంతంతో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 15న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించారు కేసీఆర్. ఆ పైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగారు. కేసీఆర్ కంటే ముందు నుండే తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న విజయశాంతి, ఆలె నరేంద్రను ఒప్పించి పార్టీలోకి ఆహ్వానించారు కేసీఆర్. అప్పటి పరిస్థితుల్లో వైఎస్ఆర్కి ఇష్టం లేకపోయినా తెలంగాణకి ఓకే అని కేసీఆర్తో కలిసి 2004 ఎన్నికల్లో పోటీ చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందారు. 5 లోక్సభ సభ్యులున్న తెరాస కాంగ్రెస్ నేపథ్యంలోనే యూపీఏ కూటమిలో భాగస్వామిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. తెరాస నాయకులుగా కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. 2004 నుంచి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి యూపీఏ నుంచి బయటకు వచ్చారు. ఈ సమయంలోనే మంత్రి పదవులతో పాటుగా లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో కరీంనగర్ స్థానం నుంచి మళ్లీ పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి జీవన్ రెడ్డిపై 2 లక్షలకు పైగా భారీ మెజార్టీతో విజయం సాధించారు కేసీఆర్. 2008లో మళ్లీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి 15,000 పైచిలకు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 15వ లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠలరావుపై గెలుపొందారు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్ను తిరిగి భారీ మెజార్టీతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఓ దశలో రాజీనామా కేసీఆర్కు రాజకీయంగా ఒక పెద్ద అస్త్రంగా మారిందని చెప్పాలి. తర్వాతి కాలంలో తన పార్టీ నాయకులందరినీ వైఎస్ కాంగ్రెస్లోకి వచ్చేలా చేసి కేసీఆర్ను ఒంటరి చేయగలిగారు. కేసీఆర్ తీవ్ర నిర్వేదనలో ఉండగా సొంత వాళ్లే దూరమవుతున్న పరిస్థితి అయినా కూడా తన పట్టుదలని వదులుకోలేదు. సరైన సమయం కోసం ఎదురు చూశారు కేసీఆర్. తెలంగాణ ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించి అడ్డుకున్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో 2009 సెప్టెంబర్ 2న దుర్మరణం పాలు కాగా ఉమ్మడి రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి ఏర్పడింది. రాజశేఖర రెడ్డి మరణానంతరం 3 నెలలకు కాంగ్రెస్ పార్టీ అంతర్గత సమస్యలు ఎదుర్కొంటోంది. కేసీఆర్ తన చతురతను ప్రదర్శించడంతో విద్యార్థులు కూడా రంగంలోకి దిగారు. మిగతా పార్టీలను కలుపుకుపోవడానికి సిద్ధపడ్డ జేఏసీ నాయకుడిగా తాను ఉండకుండా ప్రొఫెసర్ కోదండరామ్ గారిని నియమించాడు. ఉస్మానియా జై తెలంగాణ నినాదంతో అట్టుడికిపోయింది.
మిగతా తెలంగాణ పార్టీల నాయకులు బయట తిరగలేని పరిస్థితిని కల్పించారు. సరైన సమయం అని భావించి కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా నిరాహార దీక్ష ఎంచుకున్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ సాధనే లక్ష్యంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడానికి కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షా స్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మం పట్టణంకు తరలించారు. అదే రోజున పోలీసులు దీక్షను భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో ఆయన బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి కేసీఆర్ను తరలించారు. ట్యాంక్ బండిపై ఉన్న తెలుగు కవులను తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర వాళ్ళు అనే నెపంతో వాళ్ల విగ్రహాలను ధ్వంసం కావడానికి కారకుడయ్యారు కేసీఆర్. ఉద్యమాలతో, వివాదాలతో, ప్రాంతాలతో సంబంధం లేని మొత్తం తెలుగు వారందరికీ చెందిన అన్ని విగ్రహాలలో కొన్ని తెలుగుపై అపారమైన జ్ఞానం ఉన్న కేసీఆర్ పిలుపుతో కూల్చబడి, పగలగొట్టబడి, తగలబెట్టబడి, బెరగొట్టబడి, తొక్కబడి హుస్సేన్ సాగర్లో విసిరివేయించిన ఘనత కూడా కేసీఆర్కి దక్కింది. చిదంబరం చేత అధికారికంగా ప్రకటన చేయించడంతో తెలంగాణ అంతటా సంబరాలు ఇంతలో చేసుకుంటుంటే సీమాంధ్రలో ఉద్యమం స్టార్ట్ అయింది. కేసీఆర్ కేంద్రానికి తెలంగాణను ఇవ్వడం, టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానని చెప్పాడు. కాదనుకున్న తెలంగాణని కేసీఆర్ సాధించారు. అందరూ కేసీఆర్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తాడని అనుకున్నారు. కానీ కేసీఆర్ ఇక్కడే తన రాజకీయ చతురత ప్రదర్శించి పార్టీని విలీనం చేయకుండా ఎలక్షన్స్కి వెళ్ళి కాంగ్రెస్కి పెద్ద షాక్ ఇచ్చారు. మాట మార్చినా నెగ్గించుకోగలిగిన నేర్పరి కాబట్టే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని ప్రచారం చేసి గెలిచాక ఆ విషయాన్ని పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12:50 ప్రమాణ స్వీకారం చేశారు కేసీఆర్. తెలంగాణ వచ్చాక కొన్ని మంచున్నాయి, కొన్ని చెడు ఉంటాయి. తెలంగాణ పోరాట యోధులకు సరైన న్యాయం చేయలేదనే ఒక అపవాదు ప్రజల్లో ఉండిపోయింది. పేరుకే ఉద్యమ పార్టీ ఉన్నవాళ్ళందరూ వివిధ పార్టీ నాయకులే అని అప్పటి ఉద్యమ వీరులు, విద్యార్థులు, ప్రతిపక్షాలు అనుకున్నా కూడా వాటినేటిని పట్టించుకోకుండా ఆపరేషన్ ఆకర్ష్తో తనకు ఎప్పటికైనా టీడీపీ నుంచి పోటీ ఎదురవచ్చనే ఉద్దేశంతో సీఎం అయ్యాక టీడీపీ నాయకులందరినీ తన పార్టీలోకి లాగేసి తెలంగాణలో టీడీపీ ఉనికి లేకుండా చేయగలిగారు కేసీఆర్. తనకు నిత్య శత్రువైన చంద్రబాబుని రాష్ట్రం వదిలి వెళ్లిపోయేలా చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ 100 సంవత్సరాల వేడుకలకు అతిథిగా రాష్ట్రపతి వస్తుంటే విద్యార్థులు మాత్రం కేసీఆర్ని ఉస్మానియాలో అడుగు పెట్టనీయబోమని పెద్ద గొడవ చేయడంతో డీజీపీ లాంటి వ్యక్తి కల్పించుకోవాల్సి వచ్చింది. ఇలాంటి కొన్ని విషయాలు కేసీఆర్ అవమానమైన రాజకీయంగా ఎదురు లేకుండా చేసుకున్నారు. తన 4.5 ఏళ్ల పాలన తర్వాత సెప్టెంబర్ 2018లో తెలంగాణ శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీ చేసి 88 స్థానాల్లో విజయం సాధించి డిసెంబర్ 13 గురువారం మధ్యాహ్నం 1:25 రాజ్భవన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండోసారి పదవి బాధ్యతలు చేపట్టారు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.